హాయ్ ఎవ్రీవన్. ప్రజెంట్ నేను అనిల్ డైరీ ఫామ్ దగ్గర ఉన్నాను. ఇక్కడ వచ్చేసి గేదెలు అమ్మకానికి ఉన్నాయి. ఒకసారి అడుగుదాము. ఫ్రెష్‌గా వచ్చినాయంట మళ్ళీ లోడు. ఎప్పుడెప్పుడు వస్తుంటాయి లోడ్లు? రెగ్యులర్‌గా ఏ రోజు దిగుతుంటాయి కూడా అడుగుదాము. అంటే ఎవరికైనా కొంతమంది ఏంటంటే దిగుతానే వెంటనే కొందామనే ఉద్దేశాలు కూడా చాలా మందికి ఉంటాయి. అన్నీ అడుగుదాము. అన్న ఒకసారి డీటెయిల్ చెప్పండి అన్న. నమస్తే అండి. మాది ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర కృష్ణవరం గ్రామం. నా పేరు అనిల్. మాది అనిల్ డైరీ ఫామ్. మా దగ్గర ప్యూర్ ముర్రా జాతి గేదెలు, గ్రేడ్ ముర్రా జాతి గేదెలు 365 ఉంటాయి. 1,00,000 నుంచి 1,50,000, 1,60,000, 1,70,000 వరకు కూడా ఉన్నాయి. ఇప్పుడున్న గేదెలు అయితే ఇక నుంచి రేట్లు కూడా పెరుగుతున్నాయండి. గేదెలు మంచి గేదెలు ఉన్నాయి. పూటకు 6, 7, 8 అంటే రోజు మీద 10, 12, 14, 16 వరకు ఇచ్చే గేదెలు ఉన్నాయండి రెడీగా. మీ దగ్గర రెగ్యులర్‌గా అంటే ఎప్పుడు ఫ్రెష్‌గా దిగుతుంటాయి అన్న? అంటే కొంతమంది ఏంటంటే ఫ్రెష్‌గా దిగుతానే వెంటనే కొందామని ఆదివారం, సోమవారం, ఆ! బుధవారం, శుక్రవారం ఈ 4 రోజులు ఫ్రెష్‌గా అప్పుడే దిగితే ఫ్రెష్‌గా కొనుక్కోవచ్చు. అన్న క్వాలిటీ విషయానికొస్తే మనకేంటంటే చాలా మంది 1,00,000, 1,10,000, 90,000 అని కూడా అడుగుతుంటారు. వాళ్ళకి కూడా మీరు వాళ్ళకి తగ్గట్టు ₹1,00,000 అట్లా తేవచ్చు కదన్న. అంటే వేరే గేదె చిన్న పని చేయదండి. వాళ్ళకి చిన్నవి వస్తాయి, ఆ! బాగా చిన్నవి వస్తాయి. హ్మ్. ఎక్కువ లాక్టేషన్, 4th లాక్టేషన్, 5th లాక్టేషన్ వస్తాయి. అవి పని చేయకుండా ఇప్పుడు ఇవి ఉన్నాయి అనుకోండి, హామీగా రోజు మీద 12, 14 గ్యారంటీ ఏ గేదెలన్నా సరే. నెంబర్ 1 గేదెలు అయితే రెడీగా ఉన్నాయి. మనం అన్ని విధాలా చూసుకొచ్చాడు. ఇక్కడ ఏ ఇబ్బంది లేదు. ఉండడానికి ఉంది. చూసుకు తీసుకెళ్ళండి. ఇక్కడ నచ్చకపోయినా సరే మాది ఇంకో బ్రాంచ్ బాబీ డైరీ ఫామ్. ఈరోజు కొత్తగా మీరు వేస్తున్నారు కదా వీడియోస్, ఇంకో బ్రాంచ్ కూడా పెట్టడం జరిగింది. మాది మా ఊడిది, కుర్రోడిది బాబీ డైరీ ఫామ్ అని వస్తాయి వీడియోస్. ఓకే. నాగేంద్ర పేరు అతని పేరు, మా ఊడి పేరు. ఇక్కడ నప్పకపోతే అక్కడ కూడా నా మీద తీసుకెళ్ళి ఇప్పించడం జరుగుతుంది. చూసుకోవచ్చు గేదెలు అయితే ప్రజెంట్ అయితే ఎమ సైజ్ ఉన్నాయి. ఈ గేదె చూసుకోవచ్చు, ఇది టాప్ క్వాలిటీ ఉంది. ఈ సైజు గేదె చాలా క్వాలిటీ ఉంది. ఇదైతే ఎవరైనా సరే తీసుకునేటప్పుడు ఇలాంటి క్వాలిటీ గేదెలు తీసుకోండి. చాలా సైజు ఉంది గేదె అయితే. అన్న దీని గురించి చెప్పన్న. అది హెవీ సైజ్ అయినా 175 పడుతుందండి. అది 16 లీటర్స్ పాలండి. చూసుకోవచ్చు 175 పడుతుందంట. 1,75,000 క్వాలిటీ చూసుకోవచ్చు గేదె. ఎన్ని రోజులు ఉందన్న దీనికి టైం? కరెక్ట్గా వారం ఉందండి. వారం ఉంది. ఇలాంటి గేదెలు కొనుక్కోవడం వల్ల రైతుకు జరిగే ప్లస్ ఏంటన్నా? బ్రీడ్ డెవలప్మెంట్ అండి. బ్రీడ్ డెవలప్మెంట్ కోసం చూస్తారు కదండి. వాళ్ళకి బ్రీడ్ డెవలప్ అవుతుంది, పాలు ఇస్తాయి. ఏమి ఇబ్బంది ఉండదండి వీటి వల్ల. ఇప్పుడు ఏవి సైజు ఇప్పుడు ఇదే గేదెను రేపు కట్టించి ఒక 6 నెలల సుడి మీద అమ్మినా సరే 1,10,000, 1,20,000 వస్తుందండి ఇలాంటి గేదెలు. నాకు ఇచ్చేమనండి, 1,20,000 ఇస్తాను గేదె. చూసుకోవచ్చు క్వాలిటీ కూడా గేదె చాలా మంచి క్వాలిటీ ఉంది. ఇది సెకండ్ లాక్టేషన్ అండి. ఇది 16 లీటర్లు అవుతుందండి. ఇది 1,40,000 పడుతుంది. ఇది 1,40,000 పడుతుంది. గేదెని బట్టండి అన్న. 1,10,000 నుంచి 1,60,000, 1,70,000 దాకా ఉన్నాయి. ఎంచుకున్న గేదెని బట్టి రేట్ ఉంటుందండి. ఇందులో ఉన్నాయి అన్ని. మీరు ఎంచుకున్న గేదెని బట్టి రేట్ ఉంటుంది. అన్ని సెకండ్ లాక్టేషన్, థర్డ్ లాక్టేషన్. ఎక్కువ సెకండ్ లాక్టేషన్ ఉన్నాయండి. థర్డ్ లాక్టేషన్ కూడా తక్కువ. ఒకే ఒక్క గేదె ఉందండి అంతే ఇందులో కూడా. ఇక నుంచి గేదెలు తక్కువ ముఖం పడతాయి. నెంబర్ 1 క్వాలిటీలు ఉంటాయి కానండి. రేట్ని బట్టి ఉంటాయి గేదెలు అన్ని కూడా. వచ్చిన రైతులు మాది 2 డైరీలు అండి. 2 డైరీల్లోనే మీకు నచ్చిన గేదెలు చూసుకోవచ్చు. అదొకటి ఇదొకటి. అందులో నప్పకపోతే ఇందులో తీసుకోవచ్చు, ఇందులో నప్పకపోతే అందులో తీసుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది లేదు. ఇక్కడ ఎటువంటి మోసం లేదు. మీకు అన్ని విధాలు చూపించడం జరుగుతుంది. లేదు ఈ 2 డైరీలు కూడా నప్పలేదు అనుకోండి, మా బ్రదర్ అలా ఉన్నాయి, నా హామీ మీద నేను తీసుకెళ్ళి మీకు ఇప్పించడం కూడా జరుగుతుంది. అందులో ఏ ఇబ్బంది ఏమి లేదు. మంచిగా ఇద్దాం, మంచిగా తీసుకెళ్తారు. కానీ ఇప్పుడు జనవరి సంక్రాంతి వరకే గేదెలు ఈ ధరలలో ఉంటాయన్న? అవును. లేకపోతే ఈ నెల లాస్ట్ వరకు కూడా సంక్రాంతి దాటిన కానీ గేదెల రేట్లు పెరుగుతాయన్న. సంక్రాంతి దాటిన నుంచి. ఎందుకన్నా మీరు మాత్రం అంటే రేట్ ఎక్కువైనా కానీ సరే ఎప్పుడు సైజ్ తెస్తామండి. ఏంటంటే ఈ సైజ్ అవుతానే రైతులకు పాలు పిండితే ఏ ఇబ్బందులు, కాలుష్యం డౌన్ అవడం కానీ, రొమ్ము ప్రాబ్లం రావడం కానీ, మై రావడం కానీ అలాంటివి ఏమి జరగవండి. కానీ ఈ సైజు గేదెలు మీ చుట్టుపక్కల ఎవరు తీసుకురారనుకుంటా, ఇంత పెద్ద సైజు గేదెలు ఏమన్నా వాళ్ళు అవడం మన తెలుసు. మందవుతే నెంబర్ 1 A1 క్వాలిటీ గేదెలు సప్లై చేస్తాం అనిల్ డైరీ ఫామ్. ఎటువంటి ఇబ్బంది లేదు అందులో. నెంబర్ 1 క్వాలిటీలు ఉంటే మీరు అన్ని విధాలు ఇక్కడ తీసుకుని వెళ్ళొచ్చు. పోయిన తర్వాత కూడా ఎటువంటి గ్యారంటీ? 20 రోజుల వరకు. 20 రోజుల వరకు అండి. రొమ్ము పోయినా, మై వచ్చినా, పాలు తగ్గినా సరే గేదెను రిటర్న్ చేసుకుని మళ్ళీ వేరే గేదెను మార్చుకోవడం జరుగుతుంది. అందుకని నెల పోయి, నెల 15 రోజులు పోయాక ఈయన 2 రోజులు 3 రోజుల నుంచి తెలుస్తుంది గేదె ప్రాబ్లం అవుతుందా, గేదెకి ఇబ్బంది కలుగుతుందని. ఈయనక 5 రోజుల్లో తెలిసిపోద్దండి నేను పనుడతాను. సెట్టా నాట్ సెట్ అన్నట్టు సెట్ అయిపోద్దండి.
సెట్ ఓకే. అవ్వలేదనుకో తీసుకొచ్చుకోండి. అంతేగాని నెల 15 రోజులు 2 నెలలు పోయాక హ్మ్. మీరు కింద కామెంట్లు పెట్టుకోండి. నేను నెల 15 రోజుల తర్వాత అనిల్‌ని గేదెని మార్చమని అడిగాను. హ్మ్. మార్చలేదని పెట్టండి తప్పులేదు. హ్మ్. అంతేగాని నువ్వు తీసుకెళ్ళి 2 నెలలు అయ్యాక గేదెని మార్చమంటే హ్మ్. ఎవడు మార్చడు. హ్మ్. 20 రోజులు తప్పితే ఇంకొక 5, 6 రోజులు ఎగస్ట్రా. ఎందుకంటే హ్మ్. దూడ మారిపోతే మేము దాన్ని లెవెల్ చేసుకొని ఎవడికో ఓ రూపాయి తగ్గించో ఏదో చేసి లేకపోతే మనం ఉంచుకోవడానికన్నా చూసుకోవాలి కదండీ! హ్మ్. అలా చేస్తే మనం ఏం మార్చలేమండి. ఓకే. అంటే మోసపోవడం అంటే ఎలాంటి విషయాల్లో మోసపోతారు? ఎటువంటి ఎలాంటిదండి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలా? హ్మ్. ఈడికొచ్చినోడికి ఒక 5, 6 చేత్తన్నారండి. హ్మ్. ఈడ గేలు చేసేత్తన్నారు. హ్మ్. ఎళ్ళిపోతున్నారు. హ్మ్. నా దగ్గర ఉండగా అవతలోడికి మళ్ళీ ఫోను చేత్తన్నారు. నేను ఈడే బ మీద నా దగ్గర ఉండగానే నేను హ్మ్. 90కి ఇచ్చేత్తాను, లక్షకి ఇచ్చేత్తానని ఆడికెళ్ళాక తరిపు గేదెను మయ్యొచ్చిందో, రొమ్ము పోయిందో, హ్మ్. లేతే 4 ఈతల గేదెలు ఏదో 90,000కి అంటున్నారు, 1,50,000కి, 1,40,000కి అంటున్నారు. అంటే కాంపిటీషన్ మీద అంటే నీ దగ్గర నుంచి కస్టమర్‌ను ఆ దగ్గరికి లాగేసుకోనికి తక్కువకి ఇస్తామని చెప్పేసి ఫస్ట్ అయితే ఆడికి రప్పించుకుంటారు. రప్పించుకొని ఏదో గేదెని ఇచ్చేత్తన్నారు ఆళ్ళకి బ్రోకరేజ్ కోసం. హ్మ్. రీసెంట్‌గా ఒక అతను రాత్రి బయలుదేరుతున్నాం అన్నాడు. పొద్దున బయలుదేరుతున్నాం అన్నాడు. హ్మ్. వ వ ఎక్కడి వ నుంచి? అటు సైడ్ మన తెలంగాణ సైడ్ నుంచి. ఆ! ఈడకొచ్చాక వేరే వాళ్ళతో వచ్చాడు. హ్మ్. ఇంక వేరే వాళ్ళతో వత్తే ఎలా ఉంటదండి ఇంకా? హ్మ్. మన దగ్గర ఏదైనా డైరెక్ట్ వచ్చారనుకో మీకో రూపాయి తగ్గించి ఉంటది. హ్మ్. తీసేద్దాం. హ్మ్. మీకింకా కావాలంటే నేను కూడా వత్తాను మీకు సెలెక్టింగ్ రాకపోతేను. హ్మ్. మంచియి సెలెక్ట్ చేసి ఇత్తాను తీసుకెళ్ళండి. నాకు ఒక్క రూపాయి కూడా ఇవ్వద్దు. హ్మ్. నా గేదెలతో పాటు ఆటిలిని కూడా తీసుకెళ్ళి చూపిత్తాను. హ్మ్. మా 2 డైరీల్లో కూడా. హ్మ్. మీకు అన్ని విధాలా చూసుకోవచ్చు. ఎటువంటి మోసం లేదు. ఎటువంటి ఇబ్బంది లేదు. ట్రాన్స్‌పోర్ట్ యాజ్ యూజువల్ హ్మ్. 6 గేదెలు కొంటే ఫ్రీ ట్రాన్స్‌పోర్టు. 5 గేదెలు కొంటే డీజిల్ నిమిత్తం. హ్మ్. రీసెంట్‌గా మేము ఫెబ్రవరి ఇచ్చామండి. హ్మ్. ఆ వీడియో మీకు పెడతానిప్పుడు. ఓకే. ఇది యాడ్ చేయండి. హ్మ్. ఆళ్ళకి ఒక 7 గేదెలు ఇవ్వడం జరిగింది. ఫ్రీ ట్రాన్స్‌పోర్ట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళే ఇక్కడ నన్ను ఉంచి బయటికెళ్ళి తిరిగొచ్చారండి. ఎక్కడేమన్నా అప్పలేదన్నా మళ్ళీ అని వచ్చి నా దగ్గరే తీసుకున్నారు గేదెలు. ఏ రేట్లలో కొన్నారన్న? 1,25,000 చేసి తీసుకున్నారండి గేదెలు. 1,20,000 ప్రకారం 7 గేదెలు. మనం 6 లీటర్ల పాలు పుచ్చి ఇచ్చామండి. హ్మ్. ఎట్లా డైరీ ఫార్మ్‌కా? డైరీ ఫార్మ్ అండి. హ్మ్. అంటే ఇప్పుడు డైరీ ఫార్మ్ వాళ్ళు అంటే ఆహ్, ఈ గేదెలు పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోతాయన్నా డైరీ ఫార్మ్ వాళ్ళతో? సెట్ అయిపోతాయండి. ఇప్పుడు ఇవి 3 నెలలు, 4 నెలలు సూడి తెచ్చి తయారు చేసి అమ్ముతుంటామండి గేదెల్ని. హ్మ్. ఈ మొత్తం మనకి అన్ని విధాలుగా ఈ క్లైమేట్‌కి అలవాటు పడిపోయిన గేదెలండి ఇయన్నీ గూడా. హ్మ్. ఎటువంటి ఇబ్బంది ఉండదు. అందుకని మనకి ఏ క్లైమేట్ కన్నా సరే అలవాటు పడతాయి. ఇప్పుడు మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన కాడ నుంచి అందాజుగా ఎన్ని గేదెల వరకు అమ్మింటారన్న? మేమండి ఏమండి ఇంకా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా అమ్ముతానే ఉన్నాం మేము. ఒక 2,000 అందాజు. ఏం 2000 అండి ఇప్పుడేంటి 20 సంవత్సరాల పాటు నుంచి చేస్తున్నాం బిజినెస్. ఆ! యూట్యూబ్ ఏరా వచ్చాక 8దో సంవత్సరం అండి ఇది. ఆహా! ఆ! సంవత్సరానికి ఎళ్తదండి ఒక 300, 400 గేదె. హ్మ్. ఇలా లాభాలు ఎట్లుంటాయన్న? అంటే మీకు లాభం ఉంటది. లాభాలుంటాయి అంటే అంటే మీ లాభం విషయానికొచ్చినా లేకుండా సరే ఎవరు వ్యాపారం చేయమన్నా చేయరు. ఆ! ప్రతి మీకు ఒక్క గూడా నష్టాలొస్తాయా? మీకు మీకు నష్టాలొచ్చినప్పుడు ఏ నష్టాలొచ్చి సినారియోలో వస్తాయన్న? చెప్తానంటావా? ఆ! మనం మాది ఈ గచ్చుల మీద ఉంటామండి. హ్మ్. ఇగోండి ఈ గచ్చులు. హ్మ్. ఒక్కో గేదె ఆనుకోలేక జారిపోయిందనుకోండి గేదె కాళ్ళు ఇరిగిపోతాయి. హ్మ్. 1,50,000 గేదెనో, 1,60,000 గేదెనో హ్మ్. బయట ఎవరికైనా అమ్మితే 20, 30,000కి ఎక్కువ ఇవ్వరండి. అలాంటివి నాకు 5, 6 జరిగాయి. హ్మ్. నేను 3 నెలలు, 4 నెలలు సూడి తెచ్చుకుంటాను. హ్మ్. గేదె ఈనాక రొమ్ము పోద్దండి. హ్మ్. 3 రొమ్ముల మీద అమ్మాలి దాన్ని. హ్మ్. అది తగులుతది. హ్మ్. ఓళ్ళు ఏం చేస్తారంటే ఇంటికి తీసుకెళ్ళి ఇస్తామండి. ఒక 50,000 తక్కువనే లేదా ఓ 1,00,000 తక్కువనే అంటారు. అంటే నువ్వు నమ్ముతావా? నమ్మిస్తావా అట్లా గూడా? హ్మ్. సాధారణంగా ఇప్పుడు చేయట్లేదండి నేనది. హ్మ్. అంటే ఇంతకు ముందు చేస్తుంటివా? ఇంతకుముందు ఏముంది వ్యాన్‌కి ఇచ్చేస్తున్నారు కదండీ ముప్పు. ఆడికెళ్ళాక రివర్స్ అయిపోయారండి. హ్మ్. ఇక్కడ మనం ఏ ఇబ్బంది పెట్టలేదండి అవును. హ్మ్. ఆడికెళ్ళాక రివర్స్ అయ్యి మా డబ్బులు దొబ్బేసినోడు కూడా ఉన్నాడు. హ్మ్. ఒకడైతే నమ్మించి 6 గేదెలు తీసుకెళ్ళి హ్మ్. ఈ డబ్బు అక్కడ ఇచ్చేస్తాను రండి అని తీసుకెళ్ళి వ్యాన్ ఛార్జీలకి 10,000 ఇచ్చి పంపాడు. 5, 6 లక్షలు నెయ్యి హ్మ్. మొత్తానికి మొత్తం ఇలా? పరారు అయిపోయాడు. మా ఇంటికి ఎన్ని సార్లు తిరిగాం. హ్మ్. ఇదంతా 2020 ముందు జరిగిందంతా. ఆ! ఇప్పుడు ఎవడికి అప్పు లేదు. ఆ! కాళ్ళతో చూసుకోండి లేకపోతే పోండి అంతే. ఆ! అరువు గాని, అప్పన్నా గిరువు అది గాని లేదు నా దగ్గర. అరువు గాని అట్లా ఏం అరువు ఇత్తామండి ఒక 10 రోజులకి. హ్మ్. ఆడికెళ్ళాక ఈ గేదె ఇన్‌కేస్ బంగారులో ఇత్తే పర్లేదు. హ్మ్. ఏదైనా తగ్గిందనుకో ఆ వంక ఈ వంక పెడతాడు. హ్మ్. ఏముంది దానికి దాన ఎట్టకుండా పాలిత్తలేదంటే మనం ఏం చేయలేం కదా! హ్మ్. దాన్ని మనం చూసుకున్నామనుకో పర్లేదండి. హ్మ్. ఇక్కడ 2, 3 పూటలు పాలు చూసుకున్న వాళ్ళు కూడా హ్మ్. ఇంటికెళ్ళాక పాలు తగ్గిందంటే మేము పెట్టినట్టు పెట్టండిరా బాబు అంటే మళ్ళీ పెడుతున్నారు. హ్మ్. పెట్టాక బాగుంటున్నాయి. హ్మ్. అలా ఉంటదండి. అప్పు అన్నది లేదండి. మనం ఇవ్వలేమండి అప్పు గట్ట. హ్మ్. మన తాహత తగ్గదు కాదు. ఓకే. దెబ్బలు తినున్నాం అది. అక్కడ అక్కడ లాస్ అయ్యాం. ఆ! కొన్ని మయ్యొచ్చేస్తుంటాయండి. హ్మ్. అందుకని గేదెలను ఏం చేస్తున్నామంటే సేల్స్ పెట్టి ముందు ఇప్పట్లో ఏంటంటే అక్కడ డైరెక్ట్ తెచ్చేవాళ్ళమండి. హ్మ్. ఇప్పుడు అలా కాదండి. ఇప్పుడు ఇంకో డైరీ పెట్టామన్నాం చూడండి. హ్మ్. ముందు అందులో దించుతున్నామండి. ఒక 2 రోజులు మొత్తం సెట్ చేస్తున్నాం అక్కడ. హ్మ్. అక్కడి నుంచి ఇక్కడ షిఫ్ట్ చేస్తున్నామండి. ఓకే. మైలు గీలు కాకుండా. హ్మ్. ఎందుకంటే అందుకే మై పూసి, రొమ్ము పూసి మనం కిరాయి పెట్టుకుంటున్నామండి అటు నుంచి కిరాయి. హుహు. అది ఇబ్బందే కదండీ! అవును. అందుకని దాని గురించి మాకు లాస్ ఉంటదండి, లాభం ఉంటదండి. ఎలాగైనా
గేదె దగ్గర ఒకసారి 5,000 మిగులుతుంది, ఒకసారి 10,000 మిగులుతుంది. ఉమ్, అంతకంటే ఎక్కువ మిగలదండి. ఉమ్, ఒకసారి 10 ఏసాలు తీసి అమ్మాల్సి వస్తుంది, ఒకసారి 20 ఏసాలు తీసి అమ్మాల్సి వస్తుంది. ఓకే. సో లాభం నష్టం రెండు ఉంటాయండి ఇందులో. ఏ బిజినెస్ అన్నా సరే ఏ లాభం నష్టం బిజినెస్ ఉంటుంది. నమ్ముకుని దీన్ని కష్టపడి వదులుకోకుండా చేసుకుంటే ఉమ్, ఏ ఇబ్బంది ఉండదండి. ఉమ్, మనం దీని మీద బతికిపోవడం, ఓకే. దీంట్లో ఆను పోను అన్ని తెలుసు కాబట్టి ఉమ్, కష్టపడి చేసుకుంటే ఏ బిజినెస్ అన్నా ఉమ్, మంచిదండి ఎవరికన్నా. ఓకే. ఇప్పుడు మనం ఉన్నాం 10 మంది కష్టపడతామండి దీని మీద. ఉమ్, మా కింద వ్యాన్లో వాళ్ళు అవుతాను, తాళ్ళు అవుతాను, దానాలు అవుతాను, ఇంకో 10 మంది కష్టపడతారండి ఉమ్, వాళ్ళ ఫ్యామిలీలో. అలాగే ఒక 20-30 మంది మా డైరీ మీద బతుకుతున్నామండి మేము. తీసుకొచ్చి ఎవరవుతాం అనిల్ డైరీ ఫామ్ దగ్గర ఎక్కువ గేదెల అమ్మకానికి ఉంటే ఎవరికైనా కావాలనుకుంటే ఇక్కడికి వచ్చి చూసి చెక్ చేసుకుని అన్ని రకాలుగా మీకు నచ్చిన తర్వాత కొనుగోలు చేసుకోవచ్చు అనేసి చెప్తారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే అండి, మాది ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర కృష్ణవరం గ్రామం. నా పేరు అనిల్, మాది అనిల్ డైరీ ఫామ్. మా దగ్గరికి వీళ్ళు ఫోన్ కూడా చేయకుండా డైరెక్ట్ మా షెడ్ దగ్గరికి వచ్చి మాకు ఫోన్ చేశారు. ఈ అన్నాలు ఉన్నాయి, గేదెలు చూపించడం జరిగింది. నచ్చిన గేదెలు ఒక 7 గేదెలు తీసుకున్నారు. మనము అన్ని గ్యారెంటీతో ఇవ్వడం జరిగింది. ఒకసారి అన్నాలతో అడ్రస్ చెప్తారు సార్. మా పెద్దేరు అంటే వనపర్తి డిస్టిక్, పెద్దేరు పక్కలో ఒక 2 కిలోమీటర్స్ చేరుపల్లి. అన్న దగ్గరికి వచ్చేసి మేము కాల్ చేయకుండా ఏం చేయకుండా డైరెక్ట్ వచ్చేసి దగ్గర తీసుకున్నాము. మాకు నచ్చినవి తీసుకున్నాము. 7 సుడి గేదెలు తీసుకున్నాము. మీకు అన్ని విధాలుగా మంచిగా అనిపించింది ఇక్కడ. అన్ని విధాలుగా మాకు గ్యారంటీ ఇచ్చాడు అన్న. చూడైనా మేలైనా అవన్నీ ఎందుకులే, మనం మంచిగా మీరు మంచిగా గేదెలు టోటల్గా మాకు చెప్తున్నారు. మిల్క్ కెపాసిటీ అన్ని టోటల్గా మాకు గ్యారంటీ చేయడం జరిగింది. ఒకవేళ ఏమైనా ప్రాబ్లం ఉంటే అన్నని ఎక్స్చేంజ్ చేసి ఇస్తాను, ఇబ్బంది ఏం లేదు. అది ఒకటి చేయడం జరిగింది. మా దగ్గర గేదెలు చూసాక ఇతగాడు దేశం చూసి వస్తామన్నాడు. చెప్పు, ఇతను చూసి వస్తాన్నాడు. వెళ్ళరా ఇంకా గేదెలు ఇయ్యే కాకుండా ఇంకా చూస్తాన్నాడు ఇతను. మా మనిషినిచ్చి నేను వెళ్ళలేదండి, నేను వెళ్ళను కదా. మా మనిషినిచ్చి మొత్తం చూసుకున్నారు. ఎక్కడ నచ్చలేదన్నా మళ్ళీ నీయే బాగున్నాయి, నాకు నీ దాంట్లో ఇవి అని మొత్తం తీసుకున్నారు. అదే లోడింగ్ కూడా చేస్తాం జరుగుతుంది. మాకైతే అమౌంట్ ఫుల్ అమౌంట్ చేసాకనే మీరు లోడ్ చేస్తాం, మీకు తెలుసు. చేశారు అమౌంట్. ట్రాన్స్పోర్ట్ అయితే ఫ్రీ, ఓన్లీ వాళ్ళ పీసీలు తప్ప మేము బండి కిరాయి అంతా మేమే ఇవ్వడం జరుగుతుంది. బండి ఫిబ్రవరి వరకు మేము బండి ఇచ్చి పంపడం జరుగుతుంది. నెంబర్ 1 గేదెలు ఇవ్వడం జరిగింది. మంచిగా పిండుకో, మళ్ళీ రా. ఓకేనా? ఓకే.